హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో అప్డేట్ చేసే పోస్టులకి FAQ ఆప్షన్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. మీరు డైలీ అప్డేట్ చేసే కంటెంట్లో FAQ ఆప్షన్ యాడ్ చేస్తే మీ కంటెంట్ సెర్చ్ ఇంజిన్స్కి బాగా ఆప్టిమైజ్ అయ్యి మీ కంటెంట్ ర్యాంక్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుందని చెప్తాను. ఇక్కడ FAQని ఫుల్గా చూస్తే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్తాను. అసలు ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటని అడిగితే, మన వెబ్సైట్లో మనం డైలీ పోస్టుల రూపంలో కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటాం కదా. ఇలా అప్డేట్ చేసిన కంటెంట్ కి ఆర్గానిక్ గా అయినా డైరెక్ట్ గా అయినా యూజర్స్ వస్తూ ఉంటారు. ఇలా వచ్చిన యూజర్స్ మనం అప్డేట్ చేసిన కంటెంట్ రీడ్ చేస్తూ ఉంటారు కదా. ఇలా ఇక్కడ ఈ కంటెంట్ రీడ్ చేసిన తర్వాత రీడ్ చేసిన టోటల్ కంటెంట్ లో యూజర్స్ కి ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, వచ్చిన డౌట్స్ ని కామెంట్స్ రూపంలో అయినా అడుగుతారు, లేదా మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో అయినా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలా మన కంటెంట్ రీడ్ చేసిన యూజర్స్ లో వాళ్ళకు వచ్చిన డౌట్స్ ని కామన్ గా లేదా రిపీటెడ్ గా అడిగే డౌట్స్ ని ఈ ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ అంటారని నేనైతే చెప్తాను. ఇక్కడ ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటో మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ని మన వెబ్సైట్ లో యాడ్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాంతో పాటు ఈ FAQ ఆప్షన్ ని మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ లో ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఈ FAQ ఆప్షన్ ని మన వెబ్సైట్ లో యాడ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని అడిగితే, ఫస్ట్ మన కంటెంట్ రీడ్ చేసిన యూజర్స్ కి మన కంటెంట్ లో తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానితో పాటు కంటెంట్ రీడ్ చేసిన తర్వాత తనకు వచ్చిన ఎక్స్ట్రా డౌట్స్ ని ఈ FAQ ద్వారా క్లారిఫై చేసుకోవడానికి ఉంటుంది. అంటే యూజర్ మన సైట్ లో ఉన్న కంటెంట్ రీడ్ చేసిన తర్వాత తనకి ఏమైనా డౌట్స్ వస్తే తనకు వచ్చిన డౌట్స్ కోసం కామెంట్ చేయడం లేదా గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేయడం ఇటువంటివి చేయకుండా కంప్లీట్ డేటా మన సైట్ లో అప్డేట్ చేస్తాం. కాబట్టి ఆ యూజర్ మళ్ళీ వేరే ఆప్షన్ చూసుకోకుండా మన సైట్ లోనే ఆ యూజర్ కి వచ్చిన డౌట్స్ ని ఈ FAQ ద్వారా క్లారిఫై చేస్తూ ఉంటాం. దీనివల్ల మన సైట్ లో అప్డేట్ చేసిన కంటెంట్ రీడ్ చేస్తాడు. కంటెంట్ రీడ్ చేసిన తర్వాత తనకు వచ్చిన డౌట్స్ ను కూడా క్లారిఫై చేసుకుంటూ ఉంటాడు. ఇలా మన సైట్ కి వచ్చిన యూజర్స్ మన సైట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే యూజర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఇక్కడ యూజర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుందంటే మన సైట్ కి వచ్చే యూజర్స్ కి ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం అన్నట్టు. దీన్నే గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇలా ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంది, యూజర్స్ ని మంచిగా ఎంగేజ్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ టైం ఎవరైనా మన కంటెంట్ కి రిలేటెడ్ గా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన కంటెంట్ ని ఆ యూజర్ కి ఫాస్ట్ గా చూపించడానికి లేదా ఫస్ట్ చూపించడానికి చూస్తూ ఉంటుంది. ఇలా చూపడాన్నే గూగుల్లో ర్యాంక్ అవడం అంటూ ఉంటారు. ఈ FAQ ఆప్షన్ ని మన సైట్ లో యాడ్ చేయడం వల్ల మనకు వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఇదని చెప్తాను. సెకండ్ ఏంటంటే, ఈ FAQ ఆప్షన్ ని గూగుల్ ఒక రిచ్ స్నిప్పెట్ గా కన్సిడర్ చేస్తూ ఉంటుంది. అంటే మన వెబ్సైట్ లో ఎప్పుడైతే ఒక పోస్ట్ కి FAQ ఆప్షన్ ని యాడ్ చేస్తామో, యాడ్ చేసిన వెంటనే మన వెబ్సైట్ లో ఒక FAQ యాడ్ అయిందని, మన పోస్ట్ లో ఉన్న కంటెంట్ ఆర్గనైజ్డ్ గా ఉందని గూగుల్ అల్గోరిథం మన వెబ్సైట్ ని మానిటర్ చేస్తూ మన కంటెంట్ ని రిచ్ స్నిప్పెట్ గా కన్సిడర్ చేస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే మన కంటెంట్ ఒక హై క్వాలిటీ కంటెంట్ అన్నట్టు ఇది కన్సిడర్ చేస్తూ ఉంటుంది. ఇలా ఏదైతే హై క్వాలిటీ కంటెంట్ ఉంటుందో అటువంటి కంటెంట్ నే యూజర్స్ కి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన కంటెంట్ కి గూగుల్ ఇచ్చే ప్రయారిటీ పెరుగుతుందని చెప్తాను. ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్స్ ని కిందికి స్క్రోల్ చేస్తే పీపుల్ ఆల్సో ఆస్క్ అని మనకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ లో కూడా మన సైట్ లో ఉన్న కంటెంట్ సజెస్ట్ అవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇది ఎలా అంటే, మన కంటెంట్ లో FAQ యాడ్ చేస్తాం కదా. ఇలా యాడ్ చేసినప్పుడు మన కంటెంట్ దేనికోసం ఏంటి అనేది గూగుల్ ఆల్గోరిథం కి చాలా ఈజీగా అర్థమవుతుంది. దీనివల్ల యూజర్స్ మన కంటెంట్ లో ఉన్న మెయిన్ కీవర్డ్స్ తో సెర్చ్ చేసినప్పుడే కాకుండా కంటెంట్ కి రిలేటెడ్ గా డౌట్స్ తో కానీ లేదా రిలేటెడ్ కీవర్డ్స్ తో సెర్చ్ చేసిన మన కంటెంట్ ని ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ అనే ప్లేస్ లో మెన్షన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫో ఈ వెబ్సైట్ లో ఉందని మన కంటెంట్ ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా కూడా మనకు ఒక మంచి ట్రాఫిక్ రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తాను. ఫైనల్ గా మన వెబ్సైట్ లో అప్డేట్ చేసే కంటెంట్ కి FAQ ఆప్షన్ యాడ్ చేస్తే ఆ కంటెంట్ ని గూగుల్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. సో అలా సజెస్ట్ చేయడం వల్ల మన కంటెంట్ ర్యాంక్ అవుతుందని నేను ఇక్కడైతే చెప్తాను. ఇప్పుడు మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ లో ఈ FAQ ఆప్షన్ ఎలా యాడ్ చేయాలో ప్రాక్టికల్ గా చూద్దాం.
ఇలా చూడడానికి నేను 2 మెథడ్స్ చెప్తాను. ఒకటి ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ యూజ్ చేసి ఈ FAQ ఆప్షన్ ఎలా యాడ్ చేయాలో ఫస్ట్ మెథడ్లో చెప్తాను. సెకండ్, ఈ ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ కాకుండా యోస్ట్ SEO అని, ఆల్ ఇన్ వన్ SEO అని ఇలా అదర్ SEO ప్లగ్ఇన్స్ యూజ్ చేస్తారు కదా. సో అటువంటి వాళ్ళు ఈ FAQ ఆప్షన్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ యూజ్ చేశారనుకోండి, ఈ FAQ ఆప్షన్ ఇన్బిల్ట్గా మీకు వస్తూ ఉంటుంది. అదే వేరే అదర్ యోస్ట్ SEO కానీ, ఆల్ ఇన్ వన్ SEO కానీ ఇలా అదర్ SEO ప్లగ్ఇన్స్ యూజ్ చేశారనుకోండి, సో ఇందులో ఇన్బిల్ట్గా వచ్చిన FAQ ఆప్షన్ అంత కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. సో కాబట్టి మీకు సెకండ్ మెథడ్లో ఈ FAQ ఆప్షన్ యాడ్ చేయడానికి ఒక ప్లగ్ఇన్ గురించి చెప్తాను. సో ఆ ప్లగ్ఇన్లో ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఈ కంప్లీట్ వీడియో చేయడానికి మేము చాలానే ఎఫర్ట్స్ పెట్టాం. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ యూజ్ చేసి ఈ FAQ ఆప్షన్ని మన వెబ్సైట్లో ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. దీనికోసం మీకు మాత్రమే అని మా పర్సనల్ బ్లాగింగ్ వెబ్సైట్ని తీసుకున్నాం. ఇక్కడ పోస్ట్లు అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి నేను ఆల్ పోస్ట్లు అనే ఆప్షన్ పెట్టి యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ FAQ ఆప్షన్ మనం ఏదైతే ఒక కంటెంట్ పోస్ట్ రూపంలో అప్డేట్ చేస్తామో మనం అప్డేట్ చేసే పోస్టులకి ఈ FAQ యాడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి నేను ఆల్ పోస్ట్లు అనే ఆప్షన్లోకి వెళ్ళి లాస్ట్గా ఏదైతే ఒక పోస్ట్ అప్డేట్ చేస్తామో ఆ పోస్ట్లో ఈ FAQ ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ FAQ ఆప్షన్ ఈ ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ యూజ్ చేసి యాడ్ చేస్తే మీకు ఏ విధంగా కనిపిస్తుందో స్క్రీన్ పై చూపిస్తున్నాను చూడండి. మీరు మీ వెబ్సైట్లో ఈ ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ త్రూ ఈ FAQ ఆప్షన్ యాడ్ చేస్తే ఈ ఇంటర్ఫేస్తో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఈ యొక్క పోస్ట్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో మేము ముందే ఒక కీవర్డ్ తీసుకున్నాం. ఆ కీవర్డ్కి తగ్గట్టుగా కంటెంట్ రెడీ చేసి SEOని కూడా కంప్లీట్ చేసాం. సో ఇక్కడ ఉన్న ఈ పోస్ట్కి నేను FAQ ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం కిందికి స్క్రోల్ చేస్తే మనం ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ త్రూ ఈ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఈ ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్కి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్కీమా అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఈ ఇంటర్ఫేస్తో ఉంటుంది. ఇక్కడ స్కీమా జనరేటర్ అని ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే FAQ అని ఆప్షన్ కనిపిస్తుంది. యూజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఈ ఆప్షన్ ఎలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఒక క్వశ్చన్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ యాడ్ చేయాలి. ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా యాడ్ చేయాలంటే ఇప్పుడు మీరు ప్రాపర్గా ఒక కీవర్డ్ తీసుకుని కంటెంట్ రెడీ చేసి అప్డేట్ చేస్తారు కదా, మీరు అప్డేట్ చేసే కంటెంట్ని మీరే ఒక యూజర్ అనుకుని కంప్లీట్గా రీడ్ చేస్తే మీకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చిన డౌట్స్ని కామన్గా అంటే ఒక యూజర్ రీడ్ చేసినప్పుడు ఎటువంటి డౌట్స్ వస్తాయి అనేది మీరు ఐడెంటిఫై చేసి సో వాటిని ఇక్కడ డౌట్స్కి యాడ్ చేసి ఆ డౌట్స్కి రిలేటెడ్గా ఆన్సర్స్ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు తెలిస్తే మాన్యువల్గా యాడ్ చేస్తారు, లేదు తెలియట్లేదంటే మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి వాటి ఆన్సర్స్ని ఇక్కడ యాడ్ చేస్తారు. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు కంటెంట్ రీడ్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఐడియా లేకపోతే మీరు ఏదైతే ఒక కీవర్డ్ తీసుకుని కంటెంట్ అప్డేట్ చేస్తారో దానికి రిలేటెడ్గా ఇంకా చాలామంది ఆల్రెడీ కంటెంట్ అప్డేట్ చేసి ఉంటారు. సో వాళ్ళ కంటెంట్ని ఓపెన్ చేసి వాళ్ళు ఎటువంటి డౌట్స్ని మెన్షన్ చేశారు, సో ఆ డౌట్స్కి రిలేటెడ్గా ఆన్సర్స్ ఎలా ఇచ్చారు, సో ఇలా వాటిని కన్సిడర్ చేస్తూ మీరు కూడా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీ సైట్లో యాడ్ చేయవచ్చు. సో ఎలా అయినా యాడ్ చేయొచ్చు, లేదా మీ కంటెంట్ని ఒకసారి రీడ్ చేసి సో కామన్గా వచ్చే డౌట్స్ని ఈ FAQస్గా మీరు యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో ఫైన్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి యాడ్ ప్రాపర్టీ గ్రూప్ అని ఉంది. సో దీనిపై ట్యాప్ చేస్తే క్వశ్చన్ 1 అని క్వశ్చన్, URL, ఇమేజ్, ఆన్సర్ అని. ఇందులో URL, ఇమేజ్ అనే ఆప్షన్ మనకు అవసరం ఉండదు. ఏదైతే క్వశ్చన్ ఎంటీ బాక్స్ ఉందో ఇందులో క్వశ్చన్ యాడ్ చేస్తారు. కింద ఆన్సర్ బాక్స్ ఉంది కదా, ఇందులో ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ని మీరు యాడ్ చేస్తూ ఉంటారు. నేను ఎగ్జాంపుల్గా ఏదైతే ఇక్కడ ఒక కంటెంట్ తీసుకున్నానో ఈ కంటెంట్కి రిలేటెడ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఒక ఫార్మాట్లో నోట్ ప్యాడ్లో నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ని ఇక్కడ నేను కాపీ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి క్వశ్చన్ ఎంటీ బాక్స్లో పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి
నేను ఆన్సర్ని కూడా సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఎంటీ బాక్స్లో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ ఫర్ దిస్ పోస్ట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే నేను ఇంకొక క్వశ్చన్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే మీరు ఒక్కటే క్వశ్చన్ అనుకోండి, సేవ్ ఫర్ దిస్ పోస్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తే సరిపోతుంది. లేదు ఇంకా క్వశ్చన్స్ యాడ్ చేద్దాం అనుకుంటే టాప్లో మళ్ళీ మీకు యాడ్ ప్రాపర్టీ గ్రూప్ అని ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తే క్వశ్చన్ 2 అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇంకొకటి కూడా యాడ్ చేయాలంటే దీనిపై ట్యాప్ చేస్తే క్వశ్చన్ 3 అని వస్తుంది. కాకపోతే ప్రజెంట్ ఇది ఈ వీడియో పర్పస్ కాబట్టి నేను ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఈ నోట్ ప్యాడ్కి వెళ్ళి నేను సెకండ్ క్వశ్చన్ కూడా కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఈ సెకండ్ క్వశ్చన్లో క్వశ్చన్ అనే ఆప్షన్లో యాడ్ చేశాను. మళ్ళీ ఈ నోట్ ప్యాడ్కి వెళ్ళి ఇక్కడ ఆన్సర్స్ ఉంది కదా, సో ఈ ఆన్సర్ని కూడా కాపీ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆన్సర్లో పేస్ట్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఈ పోస్ట్కి 2 క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాను. మనం ఏదైతే ఈ FAQ ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఈ FAQ ఆప్షన్ యాడ్ చేయడానికి ఇలా క్వశ్చన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక షార్ట్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మీకు షార్ట్ కోడ్ జనరేట్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ షార్ట్ కోడ్ని మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకుని మనం ఎక్కడైతే మన కంటెంట్లో ఎక్కడైతే ఈ FAQ ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ షార్ట్ కోడ్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఈ షార్ట్ కోడ్ పేస్ట్ చేస్తున్నాను. సో ప్రెసెంట్ దీన్ని పేస్ట్ చేసి పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి పబ్లిష్ చేస్తున్నాను. సో వన్స్ పబ్లిష్ చేసిన తర్వాత ఈ FAQ ఆప్షన్ ఎలా కనిపిస్తుందో ఒకసారి అయితే చూద్దాం. పోస్ట్ అయితే పబ్లిష్ అయింది. ఇక్కడ పోస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తున్నాను. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనం ఏదైతే ఒక క్వశ్చన్ యాడ్ చేసామో ఆ క్వశ్చన్ కనిపిస్తుంది, దాంతోపాటు ఆన్సర్ కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్కి సంబంధించి కనిపిస్తుంది, దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు ఏదైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యాడ్ చేస్తున్నారో ఇవి యాడ్ చేసే టైంలో క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 ఇలా యాడ్ చేస్తే కనుక ఏదైతే ఇంటర్ఫేస్లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయో అవి 1 and 2గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ అనే కాకుండా మీకు నచ్చినన్ని క్వశ్చన్స్ని మీ కంటెంట్కి తగ్గట్టుగా FAQగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకుంటే మీరు ఎన్ని అయితే యాడ్ చేస్తారో అన్ని టోటల్ ఇంటర్ఫేస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏదైతే ఈ షార్ట్ కోడ్ ఉందో ఈ షార్ట్ కోడ్ని మీ కంటెంట్లో యాడ్ చేయాలి. అలా యాడ్ చేసినప్పుడే ఈ FAQs మీ కంటెంట్లో కనిపిస్తాయి అన్నట్టు. సో ఇది మొత్తంగా ఎవరైతే ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ యూజ్ చేస్తారో వాళ్ళు ఈ FAQ ఆప్షను ఈ విధంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ కాకుండా అదర్ ఏదైనా SEO ప్లగ్ఇన్ యూజ్ చేస్తే మీకు కూడా ఇన్బిల్ట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ ఆప్షన్ యాడ్ చేసినప్పుడు అంత కరెక్ట్గా ఇంటర్ఫేస్ కనిపించట్లేదు అన్నట్టు. సో మేము ఒక ప్రాసెస్ చెప్పాలనుకున్నప్పుడు మల్టిపుల్ వేస్లో మేము ప్రాక్టికల్గా చెక్ చేస్తూ ఉంటాం. సో అలా చెక్ చేసినప్పుడు ఆ ఇంటర్ఫేస్ కానీ లేదంటే ఏదైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యాడ్ చేస్తామో ఆ ఆప్షన్ కానీ అంత కరెక్ట్గా లేదు. సో అందుకోసం మేము దాన్ని స్కిప్ చేస్తాము. ఒకవేళ మీరు ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ యూజ్ చేస్తే మీరు ఎక్స్ట్రా ప్లగ్ఇన్ ఏం యూజ్ చేయకుండా జస్ట్ ఇందులోనే ఇన్బిల్ట్గా ఉన్న ఆప్షన్ యూజ్ చేసుకోండి. లేదు మేము అదర్ ప్లగ్ఇన్ యూజ్ చేస్తామంటే నేను ఇప్పుడు చెప్పే సెకండ్ మెథడ్ని ఫాలో అవ్వండి. సో దీనికోసం ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో యాడ్ న్యూ అనే ఆప్షన్పై ట్యాప్ చేశాను. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లో ఈజీ అకార్డియన్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు స్క్రీన్పై కనిపిస్తుంది కదా, ఈ ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఈ ప్లగ్ఇన్కి సంబంధించిన సెట్టింగ్స్లోకి ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో కిందికి స్క్రోల్ చేస్తే స్టార్ట్ యాడింగ్ అకార్డియన్ అని ఈ విధంగా ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తున్నాను. దీనిపై ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఏదైతే ఒక పోస్ట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన FAQ ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ప్రీవియస్గా ఏదైతే ఒక పోస్ట్ యాడ్ చేస్తున్నామో ఆ పోస్ట్కి బాటంలోనే ఇన్బిల్ట్గా ఈ FAQ ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ట్రా ప్లగ్ఇన్ కాబట్టి ఈ ప్లగ్ఇన్కి రిలేటెడ్గా మనం పోస్ట్ యాడ్ చేసే దగ్గర కాకుండా సపరేట్గా ఈ ప్లగ్ఇన్ సెట్టింగ్లో ఈ FAQ ఆప్షన్ యాడ్ చేసి దీన్ని అప్డేట్ చేసి ఇలా అప్డేట్ చేసినప్పుడు వచ్చిన షార్ట్ కోడ్ని పోస్ట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ టైటిల్ అని ఉంది కదా, ఇందులో నేను ప్రెజెంట్ హౌ టు ఫిక్స్ విండోస్ అప్లికేషన్ నాట్ రెస్పాండింగ్ అనే ఈ పోస్ట్కి ఈ FAQ ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో పోస్ట్ టైటిల్ తీసుకుని లాస్ట్లో FAQ అని యాడ్ చేశాను.
కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అకార్డియన్ టైప్ అని ఉంది. సో కంటెంట్ పోస్ట్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ యాడ్ న్యూ ఐటమ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఈ FAQ యాడ్ చేయడానికి టైటిల్, డిస్క్రిప్షన్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో ఈ టైటిల్లో మీ కంటెంట్కి రిలేటెడ్గా ఈ FAQ క్వశ్చన్ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కదా ఈ FAQ క్వశ్చన్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది. సో మీరు ఆ మెథడ్ని యూజ్ చేసుకుని ఈ FAQ క్వశ్చన్స్ రెడీ చేసుకోండి. సో రెడీ చేసుకున్న వాటిని ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో టైటిల్లో క్వశ్చన్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఆన్సర్ని కూడా కాపీ చేసుకుని ఇక్కడ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో ఈ ఆన్సర్కి ఏదైనా లింక్ చేయాలన్నా, లేదా ఫోటో యాడ్ చేయాలన్నా, టేబుల్ యాడ్ చేయాలన్నా, లేదా ఒక యూట్యూబ్ వీడియోని ఆన్సర్గా చూపించాలన్నా మనకి ఏదైతే క్లాసిక్ ఎడిటర్లో ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో వీటి నుంచి మీకు నచ్చింది అయితే చేసుకోవచ్చు. మీరు వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఇలా యాడ్ చేశారనుకోండి, సో సైట్ యొక్క లోడ్ పెరుగుతూ ఉంటుంది. మనం ఎలాగో కంటెంట్లో యాడ్ చేస్తూ ఉంటాం, మళ్ళీ ఈ FAQలో కూడా యాడ్ చేస్తామనుకోండి, సో ఇంకా లోడ్ పెరుగుతూ ఉంటుంది. సో జస్ట్ ఇది ఈ FAQ ఆప్షన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మాత్రమే యూజ్ చేయమని చెప్తాను. సో ఇక్కడ క్వశ్చన్ యాడ్ చేశాను, ఆన్సర్ కూడా యాడ్ చేశాను. కంప్లీట్గా ఇది ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ అన్నట్టు. ఎక్స్ట్రాగా ఇంకొక క్వశ్చన్ కూడా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ ఐటమ్ అని ఉంటుంది, దీనిపై ట్యాప్ చేస్తే సెకండ్ క్వశ్చన్ డిస్క్రిప్షన్ అని ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ టైటిల్ యాడ్ చేస్తారు, ఆ టైటిల్కి తగ్గట్టుగా ఆన్సర్ యాడ్ చేస్తారు. సో ఈ విధంగా మీకు ఎన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలనుకుంటే అన్ని ఈ FAQ ఆప్షన్కి రిలేటెడ్గా యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే సో ఇందులో ఇంకా కొన్ని బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి, వీటిని మీరు చెక్ చేసుకుంటూ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే సో ఇది ఎలా కనిపించాలి, కలర్ ఎలా ఉండాలి, సో టెక్స్ట్ యొక్క కలర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ ఏంటి, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిని కూడా మీరు లైవ్లో అప్డేట్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. సో ఎందుకు వీటి గురించి చెప్పట్లేదంటే ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు. సో మనకి డిఫాల్ట్గా ఒక సెట్టింగ్ సెట్ చేసేస్తారు. సో వాటిని యూజ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. సో లేదు నాకు ఎక్స్ట్రాగా కావాలి, ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా ప్రాసెస్ కోసం ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్, బేసిక్ ఆప్షన్స్ అన్నట్టు. సో అంత మ్యాండేటరీ కాదు కాబట్టి నేను వీటి గురించి డిస్కస్ చేయట్లేదు. సో ఇది ఈ డిస్ప్లే సెట్టింగ్స్ గురించి. టైపోగ్రఫీ అని ఉంది కదా, ఇందులో మనం ఏదైతే కంటెంట్ అప్డేట్ చేస్తున్నామో ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఫోంట్ ఫ్యామిలీ కానీ, విడ్త్ కానీ, సైజ్ కానీ, లేదా కలర్ కానీ ఇలా ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఈ టైపోగ్రఫీ అనే ఆప్షన్ నుంచి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అందులో కూడా ఇది బెటర్గానే కనిపిస్తుందని చెప్తాను. వన్స్ ఇలా ఈ FAQ ఆప్షన్స్ యాడ్ చేసి దీనికి సంబంధించిన సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు షార్ట్ కోడ్ ఉంటుంది. సో మనం ప్రీవియస్గా ఎలా అయితే ఒక FAQ అప్డేట్ చేసిన తర్వాత షార్ట్ కోడ్ కాపీ చేసామో అదేవిధంగా ఈ FAQ అప్డేట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన షార్ట్ కోడ్ని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ షార్ట్ కోడ్ కాపీ చేసుకున్నాను. ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. ఇక్కడ ఏదైతే ఒక FAQ క్రియేట్ చేసామో ఇది ఓన్లీ హౌ టు ఫిక్స్ విండోస్ అప్లికేషన్ నాట్ రెస్పాండింగ్ అనే ఆ పోస్ట్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ ఈ ప్లగ్ఇన్ ఆప్షన్లోకి వచ్చి యాడ్ న్యూ అనే దానిపై ట్యాప్ చేస్తే మళ్ళీ మీరు ఏదైతే ఒక పోస్ట్ అప్డేట్ చేస్తున్నారో ఆ పోస్ట్కి రిలేటెడ్గా ఉండే టైటిల్తో ఇచ్చి లాస్ట్ FAQ అనే ఆప్షన్ యాడ్ చేసి కింద ఆ పోస్ట్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో మీరు మళ్ళీ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ షార్ట్ కోడ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని ఈ FAQకి సంబంధించిన పోస్ట్లో బాటంలో కానీ టాప్లో కానీ యాడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదైతే అకార్డియన్ గ్రూప్స్ ఉన్నాయో ఈ గ్రూప్స్ అనేవి టైటిల్ వైజ్గా కనిపించాయి అనుకోండి, మీరు తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా హౌ టు ఫిక్స్ విండోస్ అప్లికేషన్ నాట్ రెస్పాండింగ్ అనే టైటిల్ సెట్ చేస్తే ఏదైతే ఈ FAQ ఉందో ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి దీని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు ఫ్యూచర్లో కూడా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అదే టైటిల్స్కి FAQ అనే ఇచ్చారనుకోండి, ఏది ఏ క్వశ్చన్ దేనికి సంబంధించింది అనేది మీకు ఒక క్లారిటీ రాదు. సో అందుకోసం ఈ FAQ క్రియేట్ చేసేటప్పుడు పోస్ట్ యొక్క టైటిల్నే ఇక్కడ యాడ్ చేసుకుని FAQని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. వన్స్ ఇలా చేసిన తర్వాత షార్ట్ కోడ్ కాపీ చేసుకుంటాం కదా, మనం కాపీ చేసుకున్న తర్వాత ఏదైతే పోస్ట్ అప్డేట్ చేస్తున్నామో ఆ పోస్ట్ని ఎడిట్ ఆప్షన్ నుంచి ఓపెన్ చేస్తాం.
ఓపెన్ చేసిన తర్వాత ఈ FAQ మ్యాక్సిమం బాటమ్ లోనే యాడ్ చేస్తాం కాబట్టి కిందికి స్క్రోల్ చేస్తాం. ఇక్కడ ప్రీవియస్ గా ర్యాంక్ మ్యాథ్ తో యాడ్ చేసిన FAQ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని రిమూవ్ చేసి ప్రెజెంట్ ఏదైతే ఒక షార్ట్ కోడ్ ఉందో దాన్ని యాడ్ చేశాను. ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి దీన్ని అప్డేట్ చేస్తున్నాను. ఇలా అప్డేట్ చేసిన తర్వాత పోస్ట్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ FAQ ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అని మనం యాడ్ చేసిన క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడాలనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ పై ట్యాప్ చేస్తే ఈ విధంగా ఆన్సర్ వస్తూ ఉంటుంది. అదే సెకండ్ క్వశ్చన్కి సంబంధించి చూడాలంటే సెకండ్ దానిపై ట్యాప్ చేస్తే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రీవియస్గా అప్డేట్ చేసేటప్పుడు ఈ FAQ ఆప్షన్ అంత ఎఫెక్టివ్గా లేదా అట్రాక్టివ్గా కనిపించలేదు. అదే ఇప్పుడు చూస్తే కొంచెం అట్రాక్టివ్గా డ్రాప్ డౌన్ టైప్లో ఇది కనిపిస్తూ ఉంది. అంటే మీరు ప్లగ్ఇన్ త్రూ యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. లేదు ఇన్బిల్ట్గా వచ్చిన ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ త్రూ చేస్తామంటే మనం ప్రీవియస్గా చూసిన విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తే దానికి మళ్ళీ ఎక్స్ట్రా స్టోరేజ్ తీసుకుంటూ ఉంటుంది. అది ఇన్బిల్ట్గా వచ్చిన ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ యూజ్ చేస్తే స్టైల్లో కొంచెం అట్రాక్టివ్ తగ్గినా కానీ సో పెర్ఫార్మెన్స్లో బెటర్గా ఉంటుందని చెప్తాను. సో కాబట్టి మీకు ఎక్స్ట్రాగా సజెస్ట్ చేయను. మీకు ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్ఇన్ ఉంటే ఇన్బిల్ట్గా ఉన్న FAQ ఆప్షన్నే మీరు యూజ్ చేసుకోండి. లేదు మేము వేరే SEO ప్లగ్ఇన్ యూజ్ చేస్తున్నామంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లగ్ఇన్ యూజ్ చేయండి. సో లైట్ వెయిట్ ప్లగ్ఇన్నే, కాకపోతే ఎక్స్ట్రాగా ఎందుకు యాడ్ చేయడం అనేది నేను చెప్పేది. సో ప్లగ్ఇన్ యూజ్ చేసుకుని ఈ ఆప్షన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏవైతే ఈ FAQ క్వశ్చన్స్ ఉన్నాయో వీటికి రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ప్రాక్టికల్గా దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ చూసారా, సో ఇక్కడ నుంచి వాటి యొక్క కలర్స్ని కూడా మీరు మేనేజ్ చేయవచ్చు అన్నట్టు. సో ఇది మొత్తంగా ఈ 2 మెథడ్స్ ద్వారా మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఈ FAQ ఆప్షన్ని మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసే కంటెంట్కి ఈ FAQ ఆప్షన్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీరు బెటర్ రిజల్ట్ చూస్తారని నేను ఇక్కడైతే చెప్తాను. కంప్లీట్గా ఇది ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.